ఆఫీస్లో ఒక చిన్న మీటింగ్ రూమ్ ఉంది. అక్కడ అర్నవ్, విరాజ్ ఇంకా ఆరుషి కూర్చున్నారు. అర్నవ్ ల్యాప్టాప్లో ఏదో టైప్ చేస్తున్నాడు. ఇక ఆరుషి వైట్ బోర్డ్ మీద ఏదో రాస్తోంది. ఈ సినిమా మనందరికి కూడా చాలా పెద్ద అవకాశం. నేను బ్లాక్ బస్టర్ రాయాలి. అది ఎలా ఉండాలంటే దాంతో అందరూ వణికిపోవాలి. ఈ చిన్న గదిలో నాకు ఊపిరాడడం లేదు. ఏదైనా ఓపెన్ ప్లేస్ కావాలి. అక్కడ మైండ్లో ఐడియాస్ వాటంతటవే దొర్లుకుంటూ రావాలి. లునావ్లా ఎలా ఉంటుంది? అక్కడ ఒక ఫామ్ హౌస్ని అద్దెకు తీసుకుందాం. స్వచ్ఛమైన గాలి, అడవిలోని నిశ్శబ్దం, అన్నిటికంటే ముఖ్యంగా ఎటువంటి డిస్ట్రాక్షన్ ఉండదు. అర్నవ్, విరాజ్ ఇంకా ఆరుషి బండిలోకెక్కి ఫామ్ హౌస్కి బయలుదేరి వెళ్తారు. అర్నవ్ డ్రైవ్ చేస్తుంటాడు. లునావ్లాకి వెళ్లే దారిలో బండి పరిగెడుతూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు అపరిచితులు, వారి మొహం మీద విచిత్రమైన చిరునవ్వు, వీళ్ళని లిఫ్ట్ అడుగుతారు. ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి? కొంచెం ముందుకు వెళ్ళాలంతే. సరే, కూర్చోండి. అర్నవ్ అపరిచితులిద్దరినీ బండిలో ఎక్కించుకుంటాడు. బండి ముందుకు నడుస్తుంది. కాని ఆ అపరిచితుల కళ్ళు వీళ్ల ముగ్గుర్ని ఆపకుండా చూస్తూనే ఉంటాయి. అంతేకాదు, వాళ్ల శరీరం నుంచి ఒక విచిత్రమైన వాసన వస్తుంది. ఇదేం దారుణమైన కంపు! ఇది వాళ్ల శరీరం నుంచి వస్తోంది, ఏదో కుళ్ళిపోయినట్టు. అది విన్నాక వాళ్ళిద్దరూ కూడా ఆరుషి వైపు కోపంగా చూస్తారు. వాళ్ల కళ్లల్లో ఒక భయంకరమైన మెరుపుంటుంది. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ లోకల్ వాళ్ళా లేక తిరగడానికి వచ్చారా? వాళ్ళిద్దరూ కూడా సైలెంట్గా ఉంటారు. వాళ్ల ముగ్గురిని చూస్తూ ఉంటారు. ఇలా చూడండి, మిమ్మల్నే అడుగుతున్నది, ఎందుకేం మాట్లాడడం లేదు? ఆరుషి అలా అన్న తర్వాత కూడా వాళ్ళిద్దరూ సైలెంట్గానే ఉంటారు. ఊపిరి గట్టిగా తీసుకుంటుంటారు. అలాగే వాళ్ల నిశ్శబ్దం వాతావరణాన్ని మరింత భయంగా మారుస్తుంది. మీరు బండిలో కూర్చున్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్లాలో స్పష్టంగా చెప్పండి. మీరెక్కడికి వెళుతున్నారు? అక్కడికి. ఏం మాట్లాడుతున్నారు? మీరెక్కడికి వెళ్లాలో స్పష్టంగా చెప్పండి. చెప్పాను కదా, మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు, మేము కూడా అక్కడికే వస్తున్నామని. మేము ట్రక్కు కిందకి వెళ్తాం, మీరు కూడా వస్తారా? బండిలో నుంచి దిగండి, వెళ్ళండి. అర్నవ్ ఇంకా విరాజ్ అపరిచితులిద్దరినీ మెడపట్టి గెంటి బండిలోంచి దించేస్తారు. పక్కనే ఉన్న ఆరుషి చూస్తుంటుంది. కొంతమంది పిల్లలు రోడ్డు పక్కన కోడి తలలను కోస్తూ ఒక భయంకరమైన ఆట ఆడుతుంటారు. అదేదో రాక్షస ఆచారం అన్నట్టు. ఛీ, ఈ పిల్లలు ఎందుకింత భయంకరమైన ఆట ఆడుతున్నారు? ఈ ఊరు చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉంది. అపరిచితులు ఇద్దరిని దించిన తర్వాత బండి కొంచెం దూరం ముందుకు వెళ్తుంది. ఉన్నట్టుండి పాడైపోతుంది. గాలిలో ఒక భయంకరమైన నిశ్శబ్దం. ఇప్పుడు ఈ బండికి ఏమైంది? ఇంజన్లో ఏదో ప్రాబ్లం ఉందనుకుంటాను. ముగ్గురు బండిలో నుంచి కిందకి దిగి దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేస్తారు. అప్పుడే ఆరుషి దృష్టి ఆ ఇద్దరు అపరిచితుల మీద పడుతుంది. వాళ్లని వీళ్లు బండిలో నుంచి దించేశారు. వాళ్లు దూరంగా నిలబడి వీళ్లనే చూస్తూ ఉంటారు. వాళ్ల కళ్లల్లో ఒక భయంకరమైన మెరుపుంది. అలా చూడండి, వాళ్ళిద్దరూ ఇంకా అక్కడే ఉన్నారు. ఇది ఖచ్చితంగా వాళ్ల పనే అయ్యుంటుంది. అర్నవ్ వాళ్ళిద్దరినీ దగ్గరికి రమ్మంటాడు. అక్కడ నిలబడి ఏం చూస్తున్నారు? ఏం కావాలి మీకు? చెప్పండి. ఇక్కడ ఏదైనా గ్యారేజ్ ఉంటే చెప్పండి. ఇక్కడ ఎలాంటి గ్యారేజీ లేదు. అర్నవ్ ఇంకా విరాజ్ చూసేసరికి ఆ చుట్టుపక్కల చాలా పాత బళ్ళు ఉంటాయి, తుప్పు పడుతూ ఉంటాయి. అంటే అక్కడ ప్రతి బండి పాడైపోయి అలాగే వదిలి వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది. ఇన్ని ఎక్కువ బండ్లా? ఇక్కడికి వచ్చిన ప్రతి బండి కూడా పాడవుతుందా ఏంటి? అపరిచితులు ఇద్దరూ ప్రశ్నలకు సమాధానం చెప్పరు. ఒక భయంకరమైన చిరునవ్వుతో మౌనంగా ఉంటారు. సరే, వదిలే. ఆన్లైన్లో చెక్ చేసి ఒక మంచి మెకానిక్ని పిలుస్తాను. విరాజ్ మెకానిక్కి కాల్ చేస్తాడు. లేదు సార్, బనోలి గ్రామానికైతే నేను రాలేను. ఎందుకని రావు? అది ఊరికే. మెకానిక్ చెప్పిన మాట విని అర్నవ్, విరాజ్ ఇంకా ఆరుషి టెన్షన్ పడతారు. వాళ్లకనిపిస్తుంది ఆ ఊర్లో ఏదో భయంకరమైన రహస్యం దాగుందని. సర్లే, బండిని రేపు రిపేర్ చేపిద్దాం. ఫామ్ హౌస్ ఇక్కడికి దగ్గరలోనే ఉంది, నడుచుకుంటూ వెళ్దాం, పదండి. ముగ్గురు నడుచుకుంటూ ఫామ్ హౌస్కి బయలుదేరతారు. కాని వాళ్ల వెనుక ఒక అదృశ్య నీడ తిరుగుతూ ఉంటుంది. పచ్చని పొలాలు, దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఈ ఫామ్ హౌస్ పట్నం అలజడికి చాలా దూరంగా ఉంటుంది. కాని దాని ప్రశాంతతలో ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ముంబైలో ట్రాఫిక్, ఉరుకులు పరుగులు అన్నీ మర్చిపోతాం. ఇక్కడ మనం, వర్షం, ఇంకా ఈ అడవి.
అది నేను కూడా చూస్తున్నాను. రైటర్ కదా, ఏదైనా క్రియేటివ్గా చెప్పు. అప్పుడే ఆరుషి దృష్టి కిటికీ మీద పడుతుంది. బట్టలు లేకుండా ఇద్దరు అండర్వేర్ మాత్రమే వేసుకునుంటారు. వాళ్ల మొహాల మీద భయంకరమైన మాస్క్ ఉంటుంది. వాళ్ళు వీళ్లనే చూస్తుంటారు. వాళ్ల కళ్ళు ఎర్రగా ఉన్నాయి, రక్తం కోసం ఎదురు చూస్తున్నట్టు. అలా చూడండి, బట్టలు లేకుండా ఇద్దరు మాస్కులు వేసుకునున్నారు, మనల్నే చూస్తున్నారు. అర్నవ్ ఇంకా విరాజ్ ఎప్పుడైతే వాళ్లను చూస్తారో అప్పుడు వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోతారు. అర్నవ్ ఇంకా విరాజ్ బయటికి వస్తారు. కాని బయట ఎవ్వరూ లేరు. అడవిలో అంతా నిశ్శబ్దంగా ఉంది. అలాగే ఒక భయంకరమైన గాలి. నా ఉద్దేశం ప్రకారం వాళ్ళిద్దరు అయి ఉంటారు. ముసుగు వేసుకుని వాళ్ళెందుకు వస్తారు? ఇంకెవరో అయి ఉంటారు. సరే వదిలే, మనం పారిపోదాం. అర్నవ్ తలుపులు మూసేస్తాడు. ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఎవరో చాలా గట్టిగా తలుపులు కొడుతూ ఉంటారు. అర్నవ్ వెళ్లి తలుపు తెరిచి చూస్తాడు. ఒక ఆవిడ నిలబడి ఉంటుంది. ఏవండి, మీరు నా భర్తను చూసారా? ఆయన అడవిలో ఎక్కడో తప్పిపోయారు. నిన్న ఉదయం నుంచి కనపడలేదు. అర్నవ్ ఏదో చెప్పబోతాడు. అంతలో ఆవిడ ఉన్నట్టుండి అడవిలో చీకట్లో మాయమవుతుంది. ఆవిడ నీడ మాత్రమే కనపడుతుంది. అదేదో భూతం నీడలాగా. అర్నవ్ తలుపులు మూసేస్తాడు. ఆవిడెవరు? ఏమీ చెప్పలేదు. పైగా చీకట్లో మాయమైపోయింది. ఎవరో హైకర్ అయి ఉంటారు. కానీ ఇంత రాత్రి వేళ బహుశా తన భర్త దారి తప్పాడేమో. అర్నవ్, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాకేది సరిగ్గా అనిపించడం లేదు. అటువంటిదేమీ లేదు, దారి తప్పుంటారంతే. అలా మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ ఎవరో తలుపు కొట్టిన శబ్దం వాళ్లకి వినిపిస్తుంది. గాలిలో ఒక విచిత్రమైన గుసగుస మొదలవుతుంది. ఉండు, ఈసారి ఎవరొచ్చారో నేను చూస్తాను. విరాజ్ వెళ్లి కోపంగా తలుపు తెరుస్తాడు. ఎదురుగా ఒక పొడవైన భయంకరమైన మనిషి నిలబడతాడు. అతని గొంతు బరువుగా భయంకరంగా ఉంటుంది. చూడండి, నా చెల్లెలు ఇక్కడే ఉంది కదా. తను అడవలేక వచ్చింది. కనపడడం లేదు. ఇక్కడెవరూ లేరు. వెళ్ళక్కడి నుంచి. విరాజ్ కోపంతో తలుపులు మూసేస్తాడు. అప్పుడే ఆరుషి ఫోన్లో రెంటల్ యాప్ ఓపెన్ చేస్తుంది. ఫామ్ హౌస్ పాత రివ్యూస్ని చదువుతుంది. చూడండి, ఇక్కడ రివ్యూలో ఏం రాస్తుందో. రాత్రుల్లో విచిత్రమైన అతిథులు వస్తారు, జాగ్రత్త వహించాలి. అసలు ఇదేం చెత్త రివ్యూ? ఏదేదో రాస్తున్నారు. ఈ చోటు శపింపబడిందో ఏమో ఎవరికి తెలుసు. ఇక్కడి నుంచి మనం బయటపడాలి. కాని బండి పాడయింది, ఎలా వెళ్తాము? ఇదంతా లోకల్ మిత్ అంతే. అర్నవ్, ఆరుషి, విరాజ్ నిద్రపోతుంటారు. అప్పుడే గట్టిగట్టిగా తలుపులు కొట్టే శబ్దం వినిపిస్తుంది. ముగ్గురు కూడా నిద్రలేస్తారు. అర్నవ్ పిప్ హోల్ నుంచి చూస్తాడు. తను చూసేసరికి ముగ్గురు నలుగురు నగ్న మనుషులు వాళ్ల మొహాలకి భయంకరమైన మాస్కులు పెట్టుకుని అక్కడ నిలబడి ఉంటారు. వాళ్ల చేతుల్లో గొడ్డళ్ళు, కత్తులు ఇంకా బల్లాలుంటాయి. ఏమైంది? బయట ఎవరున్నారు? ముగ్గురు నలుగురు నగ్న మనుషులు పదునైన ఆయుధాలు పట్టుకొని మాస్కులు వేసుకుని ఉన్నారు. తలుపులను చాలా గట్టిగా కొడుతూ ఉంటారు. ముగ్గురు భయపడి ఒక మూలన దాక్కుంటారు. అప్పుడే వాళ్లు గొడ్డళ్ళు, కత్తులు, బల్లాలతో తలుపులను పగలగొడతారు. కాసేపట్లో తలుపులు విరిగి పడిపోతాయి. నలుగురు వ్యక్తులు అండర్వేర్లో ఉంటారు. భయంకరమైన ముసుగులు వేసుకుని గదిలోకి ప్రవేశిస్తారు. అరే, వీళ్ళు ఆయుధాలు తీసుకుని వచ్చారు, పరిగెత్తండి! ముగ్గురు పరిగెత్తుకుంటూ వెళ్లి స్టోర్ రూంలో దాక్కుంటారు. ఇంట్లో లైట్లన్నీ కూడా ఆఫ్ చేసేస్తారు. పరిగెత్తేటప్పుడు ఆరుషికి గాయమవుతుంది. దానితో తన కాలి నుండి రక్తం కారుతుంది. ఆ నలుగురు నగ్న వ్యక్తులకు మొహం మీద భయంకరమైన ముసుగు ఉంటుంది. వాళ్లు ఇల్లంతా కూడా ఆ ముగ్గురు కోసం వెతుకుతారు. అప్పుడే వాళ్లకి నేల మీద రక్తపు మరకలు కనిపిస్తాయి. వాళ్లు ఆ రక్తాన్ని వెంబడిస్తూ స్టోర్ రూం వరకు చేరుకుంటారు. అర్నవ్ ఇంకా విరాజ్ తప్పించుకుంటారు. కాని గాయం కారణంగా ఆరుషి పారిపోలేకపోతుంది. వాళ్లు నలుగురు తన మీద దాడి చేస్తారు. తన ప్రాణాలు తీస్తారు. అర్నవ్ ఇంకా విరాజ్ బేస్మెంట్లో దాక్కుంటారు. అక్కడ వాళ్లకొక విశాలమైన భయంకరమైన విగ్రహం కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుందంటే అది ఒక రాక్షస విగ్రహంలాగా. ఇది ఎవరి విగ్రహము? అర్నవ్ కాలికి రక్తం అంటుకుంటుంది. కింద ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఇద్దరు చూసేసరికి కింద ఆరుషి శవం పడి ఉంటుంది. తన తల నరికేసి ఉంటుంది. శరీరం నుండి రక్తం కారుతుంది. తనని బలిచ్చినట్టు అనిపిస్తుంది. అది చూసి విరాజ్ గట్టిగా అరుస్తాడు.
విరాజ్ అరుపులు విన్నాక నగ్న మనుషులు నలుగురు బేస్మెంట్లోకి పరిగెడతారు. అర్నవ్ ఇంకా విరాజ్ బేస్మెంట్లో దాక్కోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. కానీ విరాజ్ దొరికిపోతాడు. ఇక అర్నవ్ అక్కడ్నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటపడతాడు. విరాజ్ని చూసి ఆ నలుగురు కూడా అతని మీద దాడి చేస్తారు. ఆ తర్వాత ఆ రాక్షస విగ్రహం ముందు తనని బలి ఇస్తారు. అర్నవ్ వాళ్ల నుంచి తప్పించుకుని బేస్మెంట్ నుంచి పారిపోయి మెట్ల కింద దాక్కుంటాడు. ఆ నలుగురు నగ్న మనుషులు మొత్తం ఫామ్ హౌస్లో అర్నవ్ కోసం వెతుకుతారు. కాని తను దొరకలేదు. అర్నవ్ మెట్ల కింద దాక్కుంటాడు. అప్పుడే ఒక పాము వస్తుంది. దానిని చూసి తను గట్టిగా అరుస్తాడు. అరుపు విని ఆ నలుగురు తన వైపు పరిగెడతారు. తనని పట్టుకుని బేస్మెంట్లో రాక్షస విగ్రహం దగ్గరకు తీసుకువెళ్తారు. ఎప్పుడైతే వాళ్లు తనని బలివ్వబోతారో అప్పుడు సూర్యోదయమవుతుంది. వెలుగును చూశాక వాళ్లు నలుగురు ఆయుధాలను కింద పడేస్తారు. నన్నెందుకు చంపలేదు? ఎవరు మీరు? వాళ్లు ముసుగులు తీస్తారు. వాళ్ల కళ్ళు ఎర్రగా ఉంటాయి, రక్తంతో నిండి ఉన్నట్టు. అర్నవ్ వాళ్లల్లో ఇద్దర్నీ గుర్తుపడతాడు. కాసేపటి క్రితం లిఫ్ట్ ఇచ్చిన ఇద్దరు అపరిచితులు వాళ్ళు. అరే, మీరే కదా? మీకే కదా నేను లిఫ్ట్ ఇచ్చాను. మరి మీరు నా స్నేహితుల్ని ఎందుకు చంపారు? సూర్యోదయం గనక కాకుండా ఉంటే నువ్వు కూడా బతికేవాడివి కాదు. అసలు ఎవరు మీరు? మాది కటేరియా వంశం, పాత బంగళా వారసులం. మాకు పూర్వీకుల శాపం ఉంది. ప్రతి రాత్రి మేము బలి ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే వాళ్ళ ఆత్మలు మమ్మల్ని విసిగిస్తాయి. అందుకే మేము ఈ ఫామ్ హౌస్ని రెంటల్ వెబ్సైట్లో పెట్టాము. అద్దెకు ఎవరైనా వస్తే వాళ్ళని బలిస్తున్నాము. కానీ ఎవరైతే మాకు కంటికి కనిపించకుండా రాత్రంతా తప్పించుకుంటారో, ఇప్పుడు నువ్వు తప్పించుకుంటున్నట్టు, వాళ్ళని మా వంశములో ఒకరిగా కలుపుకుంటాము. ఇవాల్టి నుంచి నువ్వు కూడా కటేరియా వంశములో ఒక భాగమే. నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇక ఇంటికి వెళ్ళలేవు. ఒకటి, నువ్వు ఇక్కడ ఉండడానికి సిద్ధంగా ఉండు, లేదంటే నీ చావును నువ్వు స్వీకరించు. అర్నవ్ అక్కడ ఉండటానికి అంగీకరిస్తాడు. తనకి విశేష మంత్రాలు, భయంకరమైన ఆచారాల ద్వారా కటేరియా వంశంలో భాగంగా మార్చడం జరుగుతుంది. తనని కూడా నగ్నంగా మారుస్తారు. తనకొక మాస్కును వేస్తారు. ఇప్పుడు తనకి అర్థమవుతుంది అన్ని బళ్ళు అక్కడ ఎందుకు పడున్నాయి అని. ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎప్పటికీ తిరిగి వెళ్లలేదు.